భూమి మీద మనం జీవించిన కాలాల్లో కొద్దివే కావచ్చు. మొట్టమొదటి ఆది మానవుడు ఆదాము బ్రతికినంత కాలం మనం బ్రతకలేము. అబ్రహాము బ్రతికినంత కాలం కూడా మనం బ్రతకలేము. అబ్రహాము 120 సంవత్సరాలు బ్రతికాడు. కానీ అతనికంటే తక్కువ వయస్సు మనది. ఎంత వయసు అంటే అండి? 60 సంవత్సరములు, 70 సంవత్సరములు. అధిక బలమున్న ఎడల 80 సంవత్సరాలు అవుతుంది. అంతకంటే ఎక్కువ బ్రతికితే కనుక ఆయాసము దుఃఖమేనంట. ఎక్కువ కాలం బ్రతకడం కూడా దుఃఖమే. ఈ రోజుల్లో ఉన్నటువంటి మనుషుల యొక్క స్వభావాలు, మనుషుల యొక్క పద్ధతులు, వాళ్ళ యొక్క నడవడిక, ప్రవర్తన, మన దగ్గర చేసే వికటమైన పనులను చూస్తే ఒక్కొక్కసారి అనిపిస్తుంది అంతకంటే కూడా ముందే చనిపోతే బాగుంటుంది అన్నట్లుగా ఉంది. పరిస్థితులు అలాగ ఉన్నాయి. మనస్సు విసిగిపోయినప్పుడు కొన్నిసార్లు చాలా బాధ కలుగుతుంటుంది. అంటే కొద్ది సంవత్సరాలు బ్రతుకుతాం కదా, ఈ బ్రతికిన కాలంలో సంతోషంగా బ్రతికితే తప్పేంటి? నేను అదే అంటాను అందరితో కూడా, సంతోషంగా బ్రతకండి. ఎందుకు ఒకరిని పీడించటం, వేధించటం, ఒకరి మీద ద్వేషం చూపించటం, ఒకరిని అల్లరి పెట్టడం, ఇదంతా అవసరమా? బ్రతికిన కాలం కొద్ది కాలమే, చిన్న కాలం. ప్రతి క్షణం కూడా చాలా సంతోషకరమైన సమయం. ఈ సమయాన్ని దేవుడు మనకి ఇచ్చాడు కదా, దాన్ని ఎందుకు మనం వినియోగించుకోకూడదు? ఎందుకు దాన్ని వ్యర్థంగా పాడు చేయలేదు? దెబ్బలాటలతో, గొడవలతోటి, అల్లర్లతోటి, కుటుంబాలు విడగొట్టడంతో, దాంట్లో బంధు చేయడంతో, వీటితోటే మన జీవితం వెళ్ళబుచ్చుకోవాలా అనిపిస్తుంది. ఏ గొడవ లేకుండా అందరూ సహోదరులా కలిసి ఉండి ప్రేమపూర్వకంగా బ్రతికితే ఎంత ధన్యత, ఎంత ఆనందము అని నాకు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది. అలా బ్రతికితే ఎంత గొప్ప విషయం చెప్పండి. ఏమండి, మనకున్న చిన్న సమయాన్ని ఎంత చక్కగా మనం వినియోగించుకోవాలి. అవును కదా? మన ఎవరి సమయాన్ని కూడా పాడు చేయకూడదు. ఆ బ్రతికిన కాలం అంతా కూడా మంచి అనిపించుకోవాలి. చెడ్డ అనిపించుకుంటే నువ్వు చచ్చిన 10 తరాల దాకా చెప్పుకుంటూ ఉంటారు, పలానా సమయంలో పలానా ఓడు చెడ్డ పనులు చేసేవాడు, ఈనాటి వరకు కూడా వాడి పేరు గుర్తుందంటే ఎంత చెడ్డ పని చేస్తే గుర్తుపెట్టుకుంటారు. మంచి చేస్తాం అనుకోండి గుర్తుండకపోవచ్చు, కానీ చెడ్డ పని చేసినట్టు 10 తరాల వరకు గుర్తుపెట్టుకుంటారు. అలా చెడ్డ తరం వారికి కూడా మనం ఒక ఆదర్శంగా నిలవకుండా ఉండేటట్లుగా మరి మంచివారు అనిపించుకుని ఒక్కరోజు బ్రతికినా చాలా సంతోషం. నాకు తెలిసిన ఒక వ్యక్తి, మరి నా చిన్నప్పుడే అతను ధాన్యం వ్యాపారం చేసేవాడు. చాలా పెద్ద ధాన్యం వ్యాపారం చేసేవాడు. ఈ చుట్టుపక్కల ప్రాంతంలో వాళ్ళందరూ కూడా ధాన్యాన్ని అతనికి ఇచ్చేవారు. కళ్ళం దగ్గరికి వెళ్ళి ఎంత ధాన్యం ఉంటే అంత ధాన్యం ఆ ట్రాక్టర్ల మీద ఎగుమతి చేసుకుని ఇంటికి తీసుకొచ్చేసేవాడు. రేటు అడిగేవాడు కాదు. రేటు ఎంతకి ఇస్తావని అడిగేవాడు కదా. వాళ్ళు కూడా రేటు ఎంత కడతావని అడిగేవారు కాదు, ఇచ్చేసేవారు. ఆ ధాన్యం ఎక్కడ పడితే అక్కడ తీసుకొచ్చేసి మిల్లులకు తోడేయటం. ఈ ప్రాంతంలో మరి అతనికంటే గొప్పగా ధాన్యం వ్యాపారం చేసిన వ్యక్తి ఎవరు లేరు. అంత ధాన్యాన్ని అమ్మేవాడు. సాయంత్రం వచ్చేటప్పుడు ఆ మిల్లు దగ్గర నుంచి గోను సంచుల నిండా డబ్బు వేసుకుని పట్టుకొచ్చేవాడు. ఆ ట్రాక్టర్ల మీద వేసి పట్టుకొచ్చి ఇంటికి పట్టుకొచ్చి ఆ బీరువాల్లో సర్దితే, ఆ బీరువాల్లో వాళ్ళ ఆవిడ తెలియకుండానే కొంత డబ్బు తీసుకుని దాచిపెట్టుకునేది, లేకపోతే తన ఇష్టం వచ్చిన ఖర్చు పెట్టుకునేది. అలాగే మరి వచ్చిన ధాన్యం లెక్క ఎంతమంది దగ్గర అయితే ధాన్యం కొన్నాడు వరకు సరిపోయేది కదా. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు కొనేవాడు. వాళ్ళు కూడా వచ్చిన తర్వాత దెబ్బలాడి మరి రేటు కట్టించుకుని వెళ్ళేవారు. అది తక్కువ కట్టినా మిల్లు కాడ కానీ ఇక్కడ ఎక్కువ ఇవ్వాల్సి వచ్చేది. ఆ విధంగా అంత గొప్ప ధాన్యం వ్యాపారం చేస్తున్న వ్యక్తి ఆ పక్కింటి వాళ్ళని ఏడిపిస్తూ ఉండేవాడు. ఎంత సంపాదిస్తే ఏం ప్రయోజనం ఉందండి? కులం పేరుతోటి, మతం పేరుతోటి వాళ్ళు ఏపిస్తూ ఎప్పుడు పట్టుకొచ్చి ట్రాక్టర్లు, ధాన్యపులో ట్రాక్టర్లు పట్టుకొచ్చి సందులో పెట్టేవాడు. ఆ సందులో ఉన్నటువంటి ఆ ట్రాక్టర్ స్టార్ట్ చేసుకుని మరి ఆ సందులోంచి వెళ్తుంటే ఆ ఇంటికి ఉన్నటువంటి ఆ సూరు చెక్కల బస్తాలకు పట్టుకుని మొత్తం లాగేస్తుంటే ఇంటి మీద ఉన్న పెంకులు అన్నీ కింద పడిపోయాయి. ఎన్నోసార్లు అవన్నీ కొట్టడానికి వచ్చాడు. ఎన్నోసార్లు వాళ్ళ పిల్లల మీద దెబ్బలాటానికి వచ్చాడు. ఎంతో చేశాడు. ఆ దారి గుండా వెళ్తుంటే ఎందుకు వెళ్తున్నావు నా దారి గుండా అనేవాడు. వాళ్ళ నూతిలో నీళ్ళు తోడుతుంటే మన నూతిలో నీళ్ళు ఎందుకు తోడాలి, నీకు పని ఏంటి అని మా నూతి కడిగి ఎందుకు రావాలనేవాడు. బట్టలు ఎండేసుకుంటుంటే ఎందుకంటే నా బట్టలు ఇక్కడ నీ బట్టలు పట్టుకొచ్చి నీ స్థలం ఎక్కడ ఉందో అక్కడ చూసుకొని మొత్తం మీద దారులు కట్టేసేవాడండి. అటు ఇటు పోనిచ్చేవాడు కాదు. ఆఖరికి అతని స్థితిగతులు ఎలాగైపోయాయి అంటే ఆఖరికి ఉండటానికి స్థలము లేకుండా మొత్తం అంతా అమ్మేసుకున్నాడు. ఒక రోజున అలా చేలోకి వెళ్ళొస్తుంటే ముందుకు పడ్డాడు, చనిపోయాడు. వాడి పేరు ఈరోజు వరకు కూడా
గుర్తుపెట్టుకోవడానికి గల కారణం ఏంటంటే వాడు చేసిన చెడ్డ పనులు, వాడు చేసినట్టే పీడింపు, వాడు మనుషుల్ని బంధించిన విధానాన్ని చూస్తే నాకు చాలా బాధ కలుగుతుంది. అంత చెడ్డ పనులు చేస్తున్న వ్యక్తి, ఎదుటివాణ్ణి ఏడిపించిన వ్యక్తి ఎప్పుడు కూడా అక్కడకు రాడండి. దేవునికి స్తోత్రం. ఆ బ్రతికిన కాలంలో తోటి వారితో చక్కగా కలిసి ఉంటే ఈ రోజు వరకు కూడా మేము చెప్పుకుండేవారు కదా, చాలా మంచివాడండి, చాలా పద్ధతి గలవాడండి, ఎదురువాడిని బ్రతకనిస్తాడండి, చాలా మంచివాడండి చెప్పుకుంటాం కదా. ఆ పేరు పోగొట్టుకున్నాడు ఎదురువాడిని పీడించడం వల్ల. అది మనసులో బలంగా నాటుకుపోయింది. ఆ నాటుకుపోయిన సందర్భాలు ఈ రోజు వరకు కూడా చెప్పడానికి ప్రధానమైన కారణం అతని దుష్టత్వం. మనం దుష్టులుగా ఉండే కంటే కూడా సాత్వికముతో దేవుని యొక్క వాక్యమును అంగీకరించి విర్రవీగుతున్న దుష్టత్వమును విడిచిపెట్టి సాత్వికముతో దేవుని వాక్యాన్ని అంగీకరించి దాని ప్రకారం చిత్తం ఏదైతుందో ఆ చిత్తాన్ని జరిగించుకుంటూ నడిస్తే మన జీవితాలు కొన్ని రోజులు బ్రతికినప్పటికీ కూడా అవి దేవుని సన్నిధానంలో సంతోషకరంగా మనము గడపగలుగుతాం. దీనులను దరిద్రులను పెంట కుప్పల మీద నుండి లేవనెత్తంట ఆయన ఉన్నతమైన సింహాసనాల మీద పెద్దల ప్రధానులతో ఆయన వారిని కూర్చుండబెడతాడంట. అవునండి, దరిద్రులు ఎక్కడ ఉంటారో, దీనులు ఎక్కడ ఉంటారో, నిస్సహాయులు ఎక్కడ ఉంటారో దేవుడు అక్కడే ఉంటాడు. గమనించండి, నేను నిస్సహాయుని, నాతో ఎవరు లేరని మీరు అనుకోవద్దు. నేను దరిద్రుని, నా దగ్గర ఏమీ లేదు, తినడానికి తిండి లేదు, బ్రతకడానికి దారి లేదు అని అనుకోవడం అవసరం లేదు. ఎందుకంటే మీతో దేవుడు ఉన్నాడు. దేవుడు లేకపోతే మీరు ఎక్కడ ఉన్నారని మేము ఎక్కడ ఉన్నాం? దేవుడు ఉండబట్టే కదా మనందరం బ్రతికుంటా. దీనులను ఒకలాగా దరిద్రులను ఒకలాగా చూడండి, అందరినీ ఒకేలాగా చూస్తాడు. ధనవంతులు వేరేలాగా చూడండి. దీనులైనా దరిద్రులైనా ధనవంతులైనా ఒకటే. ఎందుకంటే ఆయన అందరికీ దేవుడు. మన ప్రవర్తనను బట్టి మనిషికి నిర్ణయించాల్సిన సమయాన్ని నిర్ణయిస్తాడో, నిర్ణయించాల్సిన శిక్షను కూడా దేవుడే నిర్ణయిస్తాడు. దీనులు దరిద్రులు ఎక్కడైతే ఉంటారో దేవుడు మొట్టమొదటిగా అక్కడే ఉంటాడు. ఆయన చెప్పిన మాట ఏంటి? దీనులను దరిద్రులను పెంటకు పొలమేంచి లేవనెత్తువాడు ఆయనే, పెద్దల ప్రధానులతో ఆయన కూర్చుండి పెట్టడానికి లోకానికి ఆయన వచ్చాడట. అటువంటి హీన స్థితిలో నుండి ఐగుప్తు దేశం నుండి కొన్ని లక్షల మందిగా ఇజ్రాయేల్ ప్రజలందరూ బయలుదేరి వస్తున్నారు. వారికి ఎక్కడైనా ఉండటానికి సరైన స్థావరం ఉందా? ఎక్కడైనా మంచి గూడు ఉందా? 40 సంవత్సరాల పాటు వారు అరణ్య ప్రాంతాల్లో నడుస్తుంటే దేవుడు అన్నాడు, నేను నీతో వస్తాన్నాడు అన్నాడు. నేను నీతో వస్తాన్నాడు అన్నాడు. మనం ఈరోజు చాలామంది అనుకుంటాం, ఎదుటివాడి బిల్డింగ్ చూసి చాలా పెద్ద బిల్డింగ్ కట్టాడే, మంచి కారు కొనుక్కున్నాడు, ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు, నేను కూడా అలాగ వెళ్ళిపోవాలి, అలా ఉండాలని అనుకుంటాం. మన మధ్యకాలంలో ఒక రోడ్డు పక్కన చూశాను, చిన్న చిన్న గుడారాలు వేసుకుని చెత్తలో పడుకున్నట్టు వారిని చూస్తే వారు అన్నం లేక ఆ కింద పడ్డటువంటి అన్నం మెతుకులు లేకపోతే ఆ రొట్టె ముక్కలు ఏరుకు తింటుంటే నాకు చాలా బాధ అనిపించింది. ప్రభువానికి స్తోత్రంలో, ఎందుకంటే వాడికంటే నన్ను గొప్పగా పుట్టించావు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాడిని ఆ స్థితిలో ఉంచావు, నన్ను ఈ స్థితిలో ఉంచావు. వాడిని చూసి నేర్చుకోరా, అన్నం విలువేంటో తెలుసుకో, బ్రతుకు విలువేంటో తెలుసుకో, ఆ గుడారంలో బ్రతికే బ్రతుకు విలువేంటో తెలుసుకో. వాడికంటే నిన్ను గొప్పగా ఉంచాను, విర్రవేగకు. నువ్వు నెమ్మది కలిగి శాంతి సమాధానంలో కలిగి జీవించాలని వాడికంటే ఉన్నతమైన స్థానంలో నేను ఉంచాను, నేర్చుకో అని దేవుడు వాళ్ళకి చూపిస్తుంటే మరి అది చూసి మనం నేర్చుకోవాలి. కానీ మనం విర్రవీగే దుష్టత్వంతో సాత్వికముతో వాక్యాన్ని అంగీకరించి ఉండగా మన ప్రవర్తిస్తుంటే దేవుడు కఠినంగా మనల్ని శిక్షిస్తాడు. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలందరినీ నడిపించుకుంటూ వస్తున్నారు. ఎక్కడి నుంచి? అరణ్య ప్రాంతాలు గుండగా నడిపించుకుంటూ వస్తున్నారు. వారు పెద్ద పెద్ద ఎడారులన్నీ క్రాస్ చేసుకుంటూ వస్తున్నారు. ఒక్కొక్క ఎడారిలో మరి తాపకరమైన పాములు ఉంటాయి, అలాగే రకరకాలైన జంతువులు, మండరకప్పులు, రకరకాలైన జంతువులన్నీ కూడా ఎడారి ప్రాంతాల్లో ఉంటాయి. మన కంటికి కనిపించే ఒక ఇసుకలో దాక్కుని ఉంటాయి. ఎక్కడ కరుస్తుందో, ఎలా చచ్చిపోతామో కూడా తెలియని పరిస్థితులు. కొన్ని అరణ్య ప్రాంతాలు గుండా వాళ్ళు, ఆ నీళ్ళు లేని ప్రాంతాలు గుండగా, రాతి ప్రాంతాలు గుండగా వారు పర్వతాలకి దిగుతూ కొండలు లోయలు దాటుకుంటూ వెళుతూ వస్తూ ఉన్నారంట. ఇదిగారు అంటున్నాను, నేను లోయల్లో నడిచినప్పటికీ కూడా నా రాజదండము నువ్వే, నా దుడ్డుకర్రా నువ్వే. ఆ కొండల ప్రాంతాల్లో లోయల ప్రాంతాల్లో నడుచుకుంటూ వాళ్ళందరూ వస్తూ ఉంటే చాలా ప్రాంతాల్లో దేవుడని యెహోవా అని వారందరూ విసిగించడం మొదలుపెట్టారు. ప్రాంతానికి వచ్చేసారు, నీళ్ళు లేవు, మీకు తాగటానికి నీళ్ళు లేవు, మాకు నీళ్ళు ఇవ్వలేదు, అయ్యో యెహోవా ఉన్నాడా మోషే అని మోషే మీద తిరగబడుతున్నారట.
10 మంది జనాంగం తిరగబడితే నాయకుడు ఏం చేస్తాడండి? 10 మంది 10 రాళ్ళు విసిరితే చచ్చిపోతారు. ఇక వెంటనే మోషే గారు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు, అయినా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని అయినా ఎంతమందికి ఇంతమంది తాగటానికి ఇన్ని పశువులకి, ఇన్ని గాడిదలకి, ఇన్ని ఎడ్లకి, ఇన్ని ఒంటెలకి నీళ్ళు ఎక్కడ తెచ్చిపెట్టావు నాయనా, ఒకసారి అర్థం చేసుకుని దయచేసి నీ పిల్లలందరూ దాహం తీర్చని తండ్రికి ప్రార్థన చేస్తే ఆయన ఏమన్నాడంటే, ఇదిగో ఆ ఎదురుగా ఉన్న ఒక బండ ఉంది కదా, అక్కడికి వెళ్ళి ఆ బండతో మాట్లాడు. ఎవరితో మాట్లాడాలి? బండతో మాట్లాడటం ఏంటండి? బండతో మాట్లాడితే ఏం జరుగుతుంది? అక్కడికి వెళ్ళాడంట, ఆ బండతో మాట్లాడాడంటే, ఇంతమంది ప్రజలకు నీళ్లు కావాలి, నువ్వు దయచేసి ఇమ్మని అడిగి ఆ బండతో మాట్లాడుతుండగానే తన చేతిలో ఉన్న కర్ర తీసి ఆ బండను కొట్టాడట. దేవుడు ఏమన్నాడు? ఆ బండ పైన నేను నిలిచి ఉంటాను అన్నాడు. ఎక్కడ మాట్లాడాలి? బండ పైన ఆయన నిలిచి ఉన్నప్పుడు వెళ్ళి మాట్లాడారు. ఆ బండ ఎవరండి? ఆ బండ ఎవరు? మన ప్రభువు అయిన యేసుక్రీస్తే. ఆయన ఎడారి ప్రాంతములలో ఇజ్రాయిల్ దాహము తీర్చిన దేవుడు, ఆ బండలాగా మారిన దేవుడు, ఆ బండలోంచి నీళ్లు రప్పించిన దేవుడు ఎవరంటే మన ప్రభువు అయిన యేసుక్రీస్తే. ఆయన దేవుని సన్నిధానంలో నిలబడి ప్రార్థన చేసి బండను కొట్టగానే మోషే గారు వెంటనే నీళ్ళు రావడం. అనేక మంది తాగి వారందరూ నడుస్తూ ఉన్నారట. ఆ ప్రాంతానికి వెళ్ళారు, రెఫిదీం అనే ప్రాంతానికి వెళ్ళారు. ఆ రెఫిదీం అనే ప్రాంతంలో ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు కానీ ఆ పక్క నుంచి ఒక 100 మంది, ఈ పక్క నుంచి ఒక 100 మంది, ఈ పక్క నుంచి ఒక 500 మంది, ఎక్కడెక్కడో జనాలందరూ కూడా పెద్ద పెద్ద కత్తులు, కర్రలు, రాతి ఆయుధాలు వేసుకుని పరుగున సైన్యముల కూడిపోయి ఎవరి మీదకి వచ్చారండి? ఇజ్రాయెల్ ప్రజలందరి మీదకి వచ్చారు. ఇజ్రాయెల్ ప్రజలందరూ ఎలాగున్నాను? దిక్కు మొక్కు లేని వాళ్ళలాగా ఎలాగెళ్తున్నారండి? అరణ్య ప్రాంతాలు వారి దారాలు పోతున్నారు. ఎక్కడ పడితే అక్కడికి పోతున్నారు, ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటున్నారు, గుడారాలు వేసుకుంటున్నారు, అక్కడే బ్రతుకుతున్నారు. ప్రత్యక్ష గుడారం వేసి మందసం ఎక్కడైతే పెట్టారో ఆ మందసము దగ్గర, ఆ మందసము పైన దేవుని మేఘాలు అలాగ ఆగి ఉన్నప్పుడు, ఎక్కడైతే ఆ మేఘాలు ఆగాయో ఆ ప్రాంతంలో అందరూ కూడా గుడారాలు వేసుకు బ్రతికేవారు. ఎప్పుడైతే మేఘాలు కదలటం మొదలుపెట్టాయో ఈ గుడారాలు తీసి మళ్ళీ ఆ ప్రత్యక్ష గుడారం అంతా తీసుకుని ఆ మందసాన్ని ఎత్తుకుని ప్రజలందరూ నడుచుకుంటూ వెళ్ళేవారు. మళ్ళీ ఎక్కడ మేఘాలు ఆగితే అక్కడ మళ్ళీ వీరందరూ కూడా ఆగి గుడారాలు వేసిన అక్కడ బ్రతికారు. 40 సంవత్సరాల పాటు వారందరూ అలా చేస్తున్నారు. దిక్కుముక్కు ఉందండి వాళ్ళకి, అక్కడ ఉందండి. అరణ్య ప్రాంతాల్లో, ఎడారి ప్రాంతాల్లో నడుస్తేటువంటి వారికి మరి దిక్కుముక్కు లేదు. ఎక్కడ పడితే అక్కడ బ్రతుకుతున్నట్టు వారికి ఏ ఆశ్రయము లేదు. వాళ్ళు అనుకున్నది ఒకటే. ఏమనుకున్నారండి? దేవుడు ఏమన్నాడు? నేను నీతో నడుస్తాను, నీ ముందు నడిచేవాడు యెహోవా అనే లక్షలాది మందికి మరి దేవుడు నేను మీకు ఒక దేశాన్ని ఇస్తానంటే నమ్మటం, విశ్వాసం, ఆ నమ్మిక ద్వారా వారందరూ బయలుదేరి వెళ్తూ ఉన్నారట. ఎంత గొప్ప విశ్వాసంతో నడిచి వెళ్తున్నారంటే దేవుడు స్వయానే మాతో నడుస్తున్నాడు. మేము దిక్కుముక్కు లేనటువంటి వారము కాదండి, మా దేవుడు మాతో ఉన్నాడు కాబట్టి గొప్ప ఐశ్వర్యవంతులము. యేసయ్య మాకు రక్షణ ఇచ్చాడు కాబట్టి గొప్ప ఐశ్వర్యవంతులము. ఈ లోకంలో పేదవారు ఎవరైనా ఉన్నారంటే కనుక రక్షణ తీసుకునేటువంటి వాడు పేదవాడు, దేవుని ఎరగనటువంటి వాడు పేదవాడు, వాడు దరిద్రుడు. మేము దరిద్రులము కాదండి, మేము ఎవరమండి? రక్షణ పొందిన దేవునితో నడుస్తున్న పరిశుద్ధులము. దేవుడు మాతో ఉన్నాడు కాబట్టి మేము అందరికంటే ధనవంతులు అని చెప్పుకుంటున్నారట. వాళ్ళలో చాలా మంది అంటారు, మేము లేనివ్వండి, డబ్బులు లేవండి, మా దగ్గర ఇల్లు లేవండి, మాకు బట్టలు లేవండి, అయ్యో అది లేదండి, ఇది లేదండి. అన్నిటికంటే గొప్పది ఎవరున్నారండి? దేవుడు మనతో ఉన్నాడు కదా. ఏ సమయం మనకి ఏం చేయాలో, ఏ సమయానికి నీకు ఏది ఇవ్వాలో, ఏ సమయానికి నేను బ్రతికించాలో, ఏ సమయానికి నేను చంపాలో కూడా తెలిసిన దేవుడు నీతో ఉన్నప్పుడు నీకు ఏంటి లోటు అంటున్నా? ఏమి లోటు లేదు కదా. మరి ఏమి అది లేదు, ఇది లేదు, అది లేదు, ఇది లేదు అనడం ఏంటి? నీకు ఇవ్వట్లేదంటే కారణం ఏంటంటే నీ యొక్క బుద్ధి, నీ యొక్క ఆలోచన విధానం, నీ ప్రవర్తన, నీ నడవడిక ఎంత కనిపెట్టిన దేవుడు నీకు ఇస్తే నువ్వు ఏం చేస్తావో తెలుసు కాబట్టి ఇవ్వట్లేదేమో. అది మార్చుకుంటే దేవుడు సర్వ సమృద్ధితో నింపుతాడు. ఏమీ లేదని ఎప్పుడు అనుకోకూడదు. అన్నిటికంటే సర్వ ఐశ్వర్యము కలిగినటువంటి వారము, పరలోక ఐశ్వర్యముతో నింపబడినటువంటి వారము, దేవుడిని కలిగిన వారము. అందరికంటే ధనవంతులు గొప్పవాళ్ళు అండి. ఏమీ లేదని ఎప్పుడు అనకండి, దేవుడు మనతో ఉన్నాడు. మీరందరూ నడుస్తుంటే అంటండి, వారు అలా నడుస్తుంటే ఆ రెఫిదీం అనే ప్రాంతానికి వచ్చేసేటప్పటికి అమాలేకీయులు అనే ఒక భయంకరమైన సైన్యము ఎవరి మీద? ఇజ్రాయెల్ మీద పడ్డదట. అవునండి, మన దారి మనం వెళ్ళిపోతుంటే చాలామంది మన మీద పడుతూ ఉంటారు. మన నోరు మూసుకు మనం పని చేసుకుంటున్నాం అనుకోండి, ఎవరెవరో పని పాటలు లేని వారు పని కట్టుకుని మరి మీరు మన మీద పడతారు. దెబ్బలాటకి పని కట్టుకుని మరి మన మీద వ్యాధ్యానికి వస్తూ ఉంటారు. ఆడ దారాన్ని పోనివ్వరండి, వాడి పని ఆయన చేసుకున్నాడు, వాడు బ్రతకనివ్వరండి. ఎప్పుడు చూసినా ఆయన ఏదోటి అన్నాడు, ఏదోటి చేసేయాలి.
వాడిని రాసి రంపన పెట్టేయాలి, వాడు సర్వనాశనం చేసేవాడు కుటుంబం ఉండకూడదు అనుకుంటారు. అంత అల్లరి పెడతారు. వారి దారాలు పోతుంటే వీళ్ళకి ఏం చెప్పండి, వారి దారాలు పోతున్నారు కదా, పోనీయాలి కదా. వీళ్ళు ఏం చేస్తుంటే అందరు కలిపి ఆ మోషే గారితో నడుస్తున్నట్టు సైన్యం మీద తిరగబడ్డారు. వారి పాపం వారు గుడారాలు వేసుకుని వెళ్తున్నారు, వారి గాడిదలను పట్టుకుని వెళ్తున్నారు, వారి పిల్ల పాపలతో వాళ్ళు పోతున్నారు. పోనీయకుండా వీళ్ళందరూ అడ్డుపడి వారి మీదకి వెళ్తే ఇక మోషే గారు ఏం చేశాడంటే దేవునికి ప్రార్థన చేశాడు. ఎవరికి చేయాలి ప్రార్థన? ఎవరికి చేయాలండి? శ్రమలో ఉన్నప్పుడు ఎవరికి చేయాలి? దేవునికే ప్రార్థన. దేవుడితో అన్నాడు, దేవుడు అన్నాడు కదా, ఇదిగో నీ ముందు నడుచువాడు యెహోవా అని, నేను నడుస్తా, నీకు భయం ఎందుకు మోషే అన్నాడు. ఆదిలో మొట్టమొదటిగా హోరేబు పర్వతం మీద దేవుడితో మోషే గారు మాట్లాడుతున్నప్పుడు మోషే గారు పరిపరి విధాల దేవుని బ్రతిమలుకున్నాడు. ఇదిగో నువ్వు నాతో వస్తేనే నేను వెళ్తాను, ఆ ప్రజలందరినీ నడిపిస్తాను అన్నప్పుడు దేవుడు అన్నాడు, నేను నీతో వస్తాను, నీ ముందు నడుచువాడు యెహోవానే అని. ఇంకా దేవుడు మనతో ఉన్నప్పుడు మనకు భయం ఏంటి? ఆ ప్రజలందరినీ తీసుకుని వెళ్తున్నాడట. ప్రార్థన చేశాడు, ప్రభా ఎంతమంది సైన్యం మా మీదకి వచ్చింది, మేమేం చేయలేదు, ఇప్పుడు మేము మొక్కు లేనటువంటి వారమని అనుకుంటున్నారు, మేము వెళ్ళిపోతున్నాం, మా దారులు అడ్డగిస్తున్నారు నాయన, దయచేసి మమ్మల్ని వెళ్ళటానికి మార్గాలు సరళం చేయండి. ఇప్పుడు ఏం చేయాలని తండ్రి దగ్గర ప్రార్థన చేస్తుంటే దేవుడు ఒక మాట చెప్పేదిగో ఆ పర్వతం పైకి వెళ్ళు, ఆ పర్వతం పైన కూర్చుని రేపొద్దుట మరి నీ చేతులు ఉన్న కర్ర ఉంది కదా, కర్ర ఎత్తి పట్టుకో. ఆ కర్ర ఎత్తి పట్టుకుని నీవు నీ ప్రజలందరితో చెప్పి వెళ్ళి యుద్ధం చేయమని. ఆ కర్ర ఎత్తి పట్టుకున్నంతసేపు వారితో యుద్ధం చేస్తారు, యుద్ధం చేసినప్పుడు అలా నువ్వు గెలుస్తావు అని మోషే గారితో చెప్పగానే ఆ మోషే గారు ఆ పర్వతం పైకి వెళ్ళి మర్నాడు దేవునికి ప్రార్థన చేసి తన కర్రను ఎత్తు పట్టుకుని ఇలా కూర్చున్నాడట. ఇలాగ ఎప్పుడైతే చేతి పెట్టి కూర్చున్నానో అమాలేకులందరూ మీదకు వస్తున్నారు, భయంకరమైన యుద్ధం చేస్తున్నారు. అయితే మోషే గారు చేయలేగినప్పుడు వాళ్ళ కిందకు దింపుతున్నాడు. దింపగానే వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇజ్రాయెల్ మీద పడి అమాలేకులందరూ గెలుస్తున్నారట, ఇజ్రాయెల్ ఓడిపోతూ ఉన్నారు. ఆలోచించిన ప్రియులారా, నిజంగా ఒక శత్రువుకి లేకపోతే ఒక దుర్మార్గుడికి ఒక నీచుడికి మనం సమాధానం చెప్పాలంటే మనం ఏమెత్తాలండి? వారితో యుద్ధం చేయాలంటే ఏం చేయాలి? మన చేతిలోని కర్రను ఎత్తాలి. ఇది ఎప్పుడు ఎత్తు పట్టుకోవాలి? ఇది ఎప్పుడు మన హృదయంలో ఉండాలి, ఇది ఎప్పుడు మన మనస్సులో ఉండాలి, ఇది ఎప్పుడు మన నాలుక మీద ఉండాలి, ఇది ఎప్పుడు మన కళ్ళల్లో ఉండాలి. ఇది మనతో ఉంటే ఎంత నీచుడికైనా ఎంత దుర్మార్గుడికైనా మన సమాధానము చెప్పగలుగుతాం. ఈ కర్ర మనకు దేవుడు ఇచ్చాడు. అలాగే మోషే గారికి ఇచ్చిన కర్ర ఏదైతే ఉందో మహిమ గల కర్ర, ఆ కర్రని ఎత్తి పెట్టుకున్నాడు. ఇలాగ ఎత్తి పెట్టుకోగానే ఆ ఇజ్రాయెల్ ప్రజలందరూ యుద్ధం ఆడుతుంటే ఆ రెఫిదీం అనే ప్రాంతంలో అమాలేకులందరూ పారిపోతున్నారు, అమాలేకులు అనేక మంది చనిపోతున్నారు. కర్ర ఎప్పుడైతే దింపుతున్నాడో చెయ్యిలాగి వెంటనే అమాలేకులందరూ గెలుస్తున్నారు, ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఓడిపోతున్నారు. ఈ విషయం చూసినట్టు ఇద్దరు వ్యక్తులు వెంటనే ఆ పర్వతం పైకి ఎక్కి మోషే గారు చెయ్యి ఎత్తాడు కదా, రెండు చేతులు ఎత్తాడు కదా, ఆ చెయ్యి ఒకటి పట్టుకున్నాడు, ఈ చెయ్యి ఒకటి పట్టుకున్నాడు. మెల్లంగా ఒక బండను పొర్లించుకుంటూ వచ్చి ఆ బండను అక్కడ పెట్టి ఆ బండ మీద మోషే గారిని కూర్చోబెట్టి ఆ చెయ్యి ఈ చెయ్యి ఒకరిద్దరు కూడా అలా సపోర్ట్గా నిలిచారట. ఇంకా ఆ కర్ర పైన ఉంది. ఇంకా అక్కడి నుంచి యుద్ధం జరుగుతుంటే ఆ రెఫిదీం అనే ప్రాంతంలో అమాలేకులందరూ చనిపోతూ ఉన్నారట. నిజానికి ఆలోచించండి ప్రియులారా, ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్తుంటే వాడి దారిలో ఒకరు మీరు అడ్డకించకండి. అది మనకి తగిన పని కాదు. మన జీవితాలు నాశనం అయిపోతాయి. ఎందుకంటే ఈ భూమి మీద ప్రతి మనిషికి కూడా ప్రతి స్థలంలో తిరిగే హక్కు ఉంది. అలాగని ఇళ్ల మీదకి వెళ్ళమని కదండి, ఇళ్ల స్థలాల మీదకి ఇల్లరుగుల మించి వెళ్ళమని కాదండి. దేవుడు మనకు రాజమార్గాలు ఏదైతే ఏర్పాటు చేశాడో ఆ మార్గముల గుండా యథార్థంగా వెళ్ళండి, వెళ్ళేటటువంటి ఆపు చేయకుండా. చాలామంది పొలాల్లోకి వెళ్తుంటే ఆపు చేస్తారు, నువ్వు ఇలాగ వచ్చావు నీ కాళ్ళు ఎరగొట్టేస్తానంటారు, నా ఇంటి గుమ్మాలోంచి వెళ్ళేవాడిని కాళ్ళు ఎరగొట్టేస్తానంటారు. నువ్వు ఈ పక్కకు వచ్చి పని చేసుకున్నావా నా స్థలంలోకి వచ్చి నేనేం చేస్తానో చూసుకొని బెదిరిస్తూ ఉంటారు. బెదిరిస్తే మనకు భయం ఏంటండి చెప్పండి? భయం ఏమైనా ఉందా మనకి? భయం ఏమి లేదు. మనతో ఎవరున్నారండి? న్యాయముగా మన పక్షము నుండి పోరాడువాడు దేవుడు మనతో ఉన్నాడు. న్యాయముగా మన పక్షము నుండి ఎదిరించగల సమర్థుడు సైన్యములకు అధిపతి యెహోవా మనతో ఉన్నాడు. న్యాయముగా తీర్పు తీర్చు పరులకి మనకి కూడా తీర్పు తీర్చే దేవుడు మనతో ఉన్నాడండి. ఎందుకు భయపడాలి? దేనికోసం భయపడాలి? దేవుడే మనతో ఉన్నప్పుడు బెదరు వారితో వ్యాధ్యం ఆడాల్సిన అవసరం లేదా? దేవుడు ఏమన్నాడు? యుద్ధము యెహోవాదే, పగ తీర్చుకునేటప్పుడు నాకు అవకాశం ఇవ్వండి అని దేవుడు చెప్తుంటే పగ తీర్చుకునే అవకాశం దేవుడికి మనం ఇవ్వట్లేదు, మనమే దెబ్బలాడేస్తాం.
మనమే గొడవెట్టేసుకుంటున్నాం, మనమే కొట్టడానికి వెళ్ళిపోతాం, మనమే తిట్టడానికి వెళ్ళిపోతున్నాం. ఇంకా దేవుడు ఎలా పగ తీర్చుకుంటాడు? ఆలోచించండి ప్రియులారా. పగ తీర్చుకునుట దేవుని వంతు. ఆయన తీర్చుకోవాలంటే మనం ఏం చేయాలి? దేవుడు చెప్పినట్లుగా వినాలి. ఆ రెఫిదీం అనే ప్రాంతాలు వీరందరూ కూడా ఏంటండి వెళ్ళే ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా ఆఫ్ చేస్తారు. నువ్వు వెళ్ళటానికి వీల్లేదు, వెళ్ళేవా నేను ఊరుకాను. చాలామంది దారిలో ఆఫ్ చేస్తుంటే వారు ఈ రోజున కుటుంబాలు లేవండి. ఉన్న స్థలాలను అమ్మేసుకున్నారు, ఎక్కడికక్కడికి పోయారు. చాలామంది నా చిన్నప్పటి నుంచి చాలామందిని చూస్తే ఇలాగ దారులు అడ్డబెట్టేటువంటి వారిని, లేకపోతే వెళ్ళకుండా ఆఫ్ చేసేటువంటి వారిని, ఎప్పుడు దెబ్బలాటలాడుతూ పొరుగు వాడిని హింసించేటువంటి వాడు ఏ ఒక్క కుటుంబం కూడా ఇప్పుడు వరకు కూడా నిల్చున్నట్లుగా నేను చూడను. నా చిన్ననాటి నుంచి ఈనాటి వరకు కూడా చాలామంది కుటుంబాలు నాశనం అయిపోయి. ఎందుకంటే వాళ్ళ మీద దేవుని యొక్క మహా ఉగ్రత ఉందండి. ఎదురువాడిని ఇప్పుడు కూడా మనము దారులు అడ్డగించకూడదు. దారి పోయేటువంటి వారు ఏ దారి కూడా మనము అడ్డు పెట్టకూడదండి. బాగా గమనించండి, ఒకళ్ళ దారి మనం మూసేస్తే పరలోక రాజ్యములో ఉన్న దేవుడు మన దారిలో మూసేస్తాడు. అది గొప్ప విషయం. ఎదురువాడి దారిలో ఎప్పుడు మూయకూడదు, నడిచే నడకని ఎప్పుడు ఆపు చేయకూడదు. యథార్థంగా ఉండాలి. పోయేవాడు పోనే వాళ్ళ అతను ఎంతకాలం ఉంటాడో మనం ఎంతకాలం ఉంటాం. భూమి మొత్తం సమస్తం కూడా దేవుడు నరులకి ఇచ్చాడు. ఆ నరులకి ఇచ్చిన భూభాగం మీద మనుషులు నడిచి హక్కు అధికారాన్ని దేవుడు మానవులకి ఇచ్చాడు. కాబట్టి మన స్థలాల్లోంచి వెళ్ళినా పక్క స్థలాల్లోంచి వెళ్ళినా దారిని పోయేవాడిని దారిని పోనీయాలి. వాడి జోలికి పోయి మనం అడ్డంగా కాలు పెడితే మన కాలే దేవుడు ఎరగొడతాడు.